హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక మంచి శుభవార్త. ఈ డిసెంబర్ నుండి కొత్త పెన్షన్లకు దరఖాస్తు అనేది ప్రారంభమైతే అవబోతుంది. గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ గారు పెన్షన్ల గురించి తెలియజేశారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక అదిరిపోయే శుభవార్త. కొత్త పెన్షన్ల కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుండి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తెలియజేసింది. మంత్రి కొండాపల్లి శ్రీనివాసు ఆయన మాటల్లో తెలియజేశారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలో పెన్షన్దారులు గ్రామంలో 1-2 నెలలు లేకపోతే 3 నెలల్లో గ్రామంలో అందుబాటులో లేకపోతే వారికి శాశ్వతంగా వలసదారులుగా గుర్తించి పెన్షన్ అనేది తాత్కాలికంగా నిలిపివేస్తారు. తర్వాత మీరు మళ్ళీ పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని మంత్రి అధికారులను ఆదేశం అయితే జారీ చేశారు. ఇకపోతే అనారోగ్య కారణంగా పూర్తి మంచానికి లేదా వీల్ చైర్కి పరిమితమైన వారికి దివ్యాంగుల పెన్షన్ను చాలామంది అనర్హులు పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. అలా కాకుండా కరెక్ట్గా అన్నీ పెట్టుకొని ఉంటే వారికి పెన్షన్ అనేది వస్తుంది, లేకపోతే పెన్షన్ అనేది రాదు. మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ గారు ఆయన మాటలతో తెలియజేశారు. ఇకపోతే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్న వారు ఈ డిసెంబర్ నుండి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ మొదటి వారంలో అయితే మీకు ఈ అప్లికేషన్ అనేది విడుదలైతే చేస్తారండి. మీరు కొత్తగా పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా గనక ఉంటే మరియు భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ అప్లికేషన్ విడుదల చేస్తారో అప్పుడు మీరు అనేది ఈ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మీకు కావాల్సింది ఏంది అంటే ఒకవేళ మీరు వికలాంగులు కనుక ఉంటే మీకు సదరం సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలి. మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు తప్పకుండా అయితే ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది మీకైతే వస్తుంది. ఇకపోతే వితంతువులు వారి భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అనేది మీరు తప్పకుండా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలి. మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు తప్పకుండా అయితే ఉండాలి. తర్వాత చూసుకుంటే ఈ 50 సంవత్సరాల పెన్షన్ వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ప్రభుత్వం ఒక అవకాశాన్ని అయితే కలిగజేసింది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఈ డిసెంబర్ నుండి అయితే మీకైతే ఈ పెన్షన్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక ఇది నమ్మకపోతే మీకు పైన స్క్రీన్ షాట్ అనేది తీసి పెడుతున్నాను, దాంట్లో అయితే మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.